విశాఖ సిటీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం సభలు సూపర్ సక్సెస్ అవుతున్నాయి. టీడీపీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ నేతలకు కీలక సూచనలు చేస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. విశాఖను చంద్రబాబు ఐటీ సిటీగా మారిస్తే జగన్ గంజాయి సిటీగా మార్చేశారని ఫైర్ అయ్యారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయిని కూకటి వేళ్లతో పీకేస్తామని విశాఖ ప్రజలకు హామీ ఇచ్చారు. స్వప్రయోజనాల కోసం పార్టీని మారిన వారిని తరిమి కొట్టాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. కృష్ణా గోదావరి రుషికొండ కన్నీరు మన ఇసుకాటను నమ్మి చెబుతుందొకటేరా సైకో 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 పోవాలి సైకిల్ 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 రావాలి తిరుమల వెంకన్న కడపలో దర్గా గుణతల మాతైన నిర్ణయం ఒకటేరా సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావ సభలు విశాఖలో కొనసాగుతున్నాయి. తొలుత సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన లోకేష్ కు అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడ మండపంలో ప్రదక్షిణలు చేశారు లోకేష్. ఆలయంలో ప్రతి భక్తుణ్ణి పలకరించి వారితో ఫోటోలు దిగారు. ఆదివారం నాడు విరామం లేకుండా కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు నారా లోకేష్. ప్రజలను చైతన్యపరిచే విధంగా విశాఖ తూర్పు, పశ్చిమ, దక్షిణ నియోజకవర్గాల్లో జరిగిన శంఖారావ బహిరంగ సభల్లో నారా లోకేష్ ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. తానెప్పుడు విశాఖ వచ్చినా సింహాద్రి అప్పన్నను దర్శించుకుంటాను అని, కానీ సీఎం జగన్ మాత్రం రాడని అన్నారు. కేవలం ఆదాయం ఉన్న ఆలయాలకు మాత్రమే జగన్ వెళ్తారని ఎద్దేవా చేశారు. సింహాద్రి అప్పన్న ఆలయంకి వెళ్ళి నేను పూజలు చేశా. నేను ఎప్పుడు విశాఖపట్నానికి వచ్చినా ఈ ఆలయానికి నేను వెళ్తా, దర్శనం చేసుకుంటా. మా బాలేబాబు గారు అన్ని గుడికి వెళ్తారు. ఈ సింహాద్రి అప్పన్న గుడికి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు. ఈ రోజు దర్శనం అయిన తర్వాత నేను కిందికి వస్తున్నా, అంటే కొండ దిగుతున్నా. అప్పుడు ఒక గ్రామంలో నా కారు ఆపారు. ఆపి అక్కడ ప్రజలు నాతో మాట్లాడుతూ ఒక తల్లి నన్ను అడిగింది, అయ్యా మీరు ఎప్పుడు వచ్చినా మీరు దేవుడి దర్శనం చేసుకుంటారు, కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ దర్శనానికి రాలేదేంటి అని అడిగాడు. అప్పుడు నేను తల్లికి, నాకేం తెలుసు తల్లి, ఆ ప్రశ్న మీరు జగన్ గారిని అడగాలి కదా అంటే, వెనకాల నుంచి ఒక కుర్రోడు అన్నాడు, అన్నా మీకు ఇంకా అర్థం లేదా, జగన్కి ఆదాయం ఎక్కడ వస్తుందో అక్కడికే వెళ్తాడు, అది ఆయనకున్న ఆలోచన అని చెప్పాడు. ఇది ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ పరిస్థితి. విశాఖపట్నం ఐటీ క్యాపిటల్ గా చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే జగన్ ప్రభుత్వం సిటీని గంజాయి క్యాపిటల్ గా మార్చేసిందని లోకేష్ ఆరోపించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు నెలకొక ఐటీ కంపెనీని నగరానికి తీసుకొచ్చారని అన్నారు. కానీ జగన్ పాలనలో రోజుకు హత్య, కిడ్నాప్, కుంభకోణాలు జరుగుతున్నాయన్నారు. విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశారు అని జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చివరకు అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసే వరకు వచ్చారన్నారని ఎద్దేవా చేశారు. బాబు గారి హయాంలో విశాఖపట్నం ఒక హ్యాపెనింగ్ సిటీ. ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నం ఒక విషాదపట్నంగా మారింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం నెలకు ఒక ఐటీ కంపెనీ తీసుకొచ్చేవాళ్ళం. ఈ రోజు రోజుకొక కుంభకోణం, రోజుకొక భూ కబ్జా, రోజుకొక మర్డర్, రోజుకొక కిడ్నాప్ కూడా జరుగుతుంది. ఇక్కడున్న ఎంపీ గారి సొంత కుటుంబ సభ్యుల్ని వైకాపా నాయకులు కిడ్నాప్ చేశారంటే ఇంకేం చెప్పాలి. ఏ ఎంపీ గారిని అడుగుతున్నా, చెప్పయా ఎందుకు కిడ్నాప్ జరిగిందో, ఎవరు మీ భార్య కొడుకుని అనుకుంటా కిడ్నాప్ చేశారు చెప్పు. ఇప్పుడు ఎక్కడ బతుకుతున్నారు వాళ్ళు? హైదరాబాద్కు పారిపోయి బతుకుతున్నారు. ఇంకా మీరు వచ్చి మాకు నీతులు చెప్తారా? ఇంకా విశాఖపట్నంలో ఏకంగా వీళ్ళ భూ కుంభకోణాలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని ఎంఆర్ఓ రమణయ్య గారిని అతి కిరాతకంగా ఎట్లా చంపేశారో మనందరం చూసాం. అంటే వీళ్ళు చేసే కుంభకోణాలు వ్యతిరేకంగా ఎవరు పోరాడినా మాట్లాడినా వాళ్ళు చంపుతారు, కేసులు పెడతారు, అవసరమైతే జైలుకు కూడా పంపిస్తుంది ఈ ప్రభుత్వం.
జగన్ ను చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తుకొస్తారని యాత్ర పేరుతో తీసిన సినిమా తుస్ అయిందన్నారు. సీఎం జగన్ భస్మాసురుడని, ఆయన ఎక్కడ అడుగు పెట్టినా, ఎవరి నెత్తిపై చెయ్యి పెట్టినా వారు భస్మం అయిపోవడమే అన్నారు. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం పేరుతో కల్లబొల్లి మాటలు చెబుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉండాలి అని లోకేష్ పిలుపునిచ్చారు. సీఎం జగన్ రెడ్డి సైలెంట్ గా కృష్ణపట్నం పోర్ట్, గంగవరం పోర్టును కొట్టేశారని ఆరోపించారు. కృష్ణపట్నం పోర్టులో ఖాళీ కంటైనర్లు తీసుకొచ్చి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. జగన్ చూస్తే ఒక బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడు. అందుకే యాత్ర 2 సినిమా తీశారు. అది కాసా తుస్ యాత్ర అయింది. మొదటి షో కూడా ఎవరు వెళ్ళేదానికి సిద్ధంగా లేరు. పాపం వాళ్ళ ఎమ్మెల్యేలకి టార్గెట్ ఇచ్చారు, ఇన్ని టికెట్లు కొనండి, ప్రజల్ని తోలండి అని. ప్రజలన్నారు చాలే మా జీవితాలతో ఆడిన ఆట, ఇప్పుడు వైకాపా అంతిమ యాత్ర మొదలైందని వాళ్ళు చెప్పారు. ఈ మధ్యన సభకెళ్ళి నేను అర్జునుడిని అభిమన్యుడిని అంటున్నాడు. అరే మీరు ఒక భస్మాసుడబ్బా, మీరు ఎక్కడ అడుగు పెట్టినా ఎవడి పైన చేయి పెడితే వాళ్ళ పని గోవిందా గోవిందా. అసలు అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ తల్లి. ఆయన నవ్వులో అబద్ధం ఉంటుంది, ఆయన నడకలో అబద్ధం ఉంటుంది, ఆయన మాటల్లో కూడా అబద్ధం ఉంటుంది. ఈ మధ్యన ఏ మీటింగ్కి వెళ్ళినా జరగబోయేది పేదలకి పెత్తందారుల మధ్యన యుద్ధం అంటున్నాడు తల్లి. ఈ పెత్తందారు ఎవరో మీరు తెలుసుకోవాల్సిన అవసరం తల్లి. 1,00,000 కోట్ల ఆస్తి ఉన్నవాడు, 1,00,000 రూపాయలు చెప్పులేసుకుని తిరిగేవాడు, 1000 రూపాయలు విలువైన వాటర్ నీళ్లు తాగేవాడు. హైదరాబాద్, బెంగళూరు, తాడేపల్లి, ఇడుపలపాయలో, ఇప్పుడు విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి జగన్. ఆయన పెత్తందాడు. రాబోయే 2 నెలల్లో మనకి జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం జరగబోతుంది. ఇది ప్రజలందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. జగన్ ఒక జలగలాంటి వాడు. సైలెంట్ గా కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు ఏకంగా ఈ రోజు కొట్టేశాడు. నిన్నగాక మొన్న కృష్ణపట్నం పోర్టులో మొత్తం 10,000 మంది పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ రోడ్డుపైకి పంపించేశారు. అది దానిపైన పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పోరాడితే కేరళలో భర్తీ లేదని ఖాళీ కంటైనర్ షిప్ తీసుకొచ్చి కృష్ణపట్నం పోర్టులో పెట్టారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం శంఖారావ సభలో పాల్గొన్న లోకేష్ కు ఎమ్మెల్యే గణబాబు, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. గోపాలపట్నంలో ఎమ్మెల్యే గణబాబు తండ్రి పెతకం శెట్టి అప్పల నరసింహం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం శంఖారావ సభలో పాల్గొన్నారు. విశాఖ సౌత్ నియోజకవర్గం మత సామరస్యానికి మారు పేరు అన్నారు. టీడీపీలో గెలిచి వైసీపీకి మద్దతు పలుకుతున్న విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పై నారా లోకేష్ సెటైర్లు వేశారు. సొంత ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే పార్టీ మారారని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రయోజనాల కోసం పేదలను బలి చేస్తున్నారని మండిపడ్డారు. మాస్టర్ ప్లాన్లను మార్చేసి పేదవారి ఇంటిపై రోడ్లు వెళ్లేలా చేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తిని మీకు 2 సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చాం, మీరు గెలిపించారు ఆ వ్యక్తిని. ఆ పొరపాటు మాది. అలాంటి వ్యక్తిని మీకు ఇస్తాం. మేము చేసిన పొరపాటు. మమ్మల్ని పెద్ద మనసుతో క్షమించాలని సౌత్ ప్రజలందరినీ నేను కోరుతున్నా. అలాంటి వ్యక్తులకి తెలుగుదేశం పార్టీలో నో ఎంట్రీ. అలాంటి వ్యక్తుల్ని మళ్ళీ మేము తీసుకోం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో సౌత్ నియోజకవర్గానికి అనేక కార్యక్రమాలు చేశాం. ఇక్కడున్న నిరుపేద కుటుంబాల కోసం ఆనాడు ఇల్లు కట్టించాం, పట్టాలు అందించాం, సీసీ రోడ్లు కూడా ఏర్పాటు చేశాం. ఆనాడు రోడ్లు వేసాం, డ్రైన్లు కూడా కట్టాం. అంతెందుకు మత్స్యకారులకి 50 సంవత్సరాలకి పెన్షన్ కూడా ఇచ్చిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. అలా చెప్పుకుంటా పోతే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సౌత్ నియోజకవర్గానికి చేశాం. అయినా కూడా మీరు గెలిపించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారి వెళ్ళాడు. పెద్ద బిల్డప్ ఇచ్చేవాడు. ఆయన జైహింద్ అనేవాడు. పెద్ద నీతి నిజాయితీకి మారు పేరున్న ఫీలింగ్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఏకంగా ఆ పార్టీలో చేరి పెద్ద దొంగలాగా, ఈయన కూడా ఒక చిన్న దొంగలాగా తయారాడు.
పేదలకు రావాల్సిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సొంత ప్రయోజనాల కోసం అమ్మేస్తున్నాడు. పేద ప్రజలకు రావాల్సిన ఉద్యోగాలన్నీ సొంత కార్యకర్తలు కాదు కదా, వేలం పాట పెట్టి ఈ రోజు అమ్మేసే పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. ఏకంగా మాస్టర్ ప్లాన్లు మార్చేసి పేదోళ్ళ ఇంటి పైన రోడ్లు వెళ్లే విధంగా చేస్తున్నాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు. అందుకే తల్లి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించండి, ఈ వ్యక్తి ఇప్పుడున్న ఎమ్మెల్యేని చిత్తుగా ఓడించండి అని ఈ సభాముఖంగా కోరుతున్నా. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో జగన్ పై నారా లోకేష్ నిప్పులు చెరిగారు. జగన్ పాలనలో ఇసుక ధరలు మండిపోతున్నాయన్నారు. పేదవాడికి ఇసుక మరింత ప్రియంగా మారిందన్నారు. ఇసుకలో ప్రతిరోజు 3 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారని, ప్రతి ఏడాది 5,000 కోట్లు వెనకేసుకున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో కేవలం 1,000 రూపాయలకే దొరికిన ఇసుక జగన్ పాలనలో 6,000 అయిందన్నారు. ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బును వచ్చే ఎన్నికల్లో ప్రజలకు పంచుతారన్నారు. గూగుల్లో 6093 అని సెర్చ్ చేస్తే ఖైదీ జగన్ ఫోటో వస్తుందన్నారు. 16 నెలల పాటు సీఎం జగన్ జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. అందుకే ఖైదీలంటే జగన్ కు ప్రేమ అని, వారికి నెలకి 2,000 రూపాయలు ఇస్తున్నారని అన్నారు. కానీ పేద బిడ్డలు చదివే విద్యార్థులకు ఇచ్చే కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదని అన్నారు. సంక్షేమ హాస్టల్స్ పరిస్థితి దారుణంగా మారిపోయిందని మండిపడ్డారు. విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో జగన్ మాయమాటలు చెబుతున్నారని లోకేష్ ఫైర్ అయ్యారు. ఇసుక రోజుకి జగన్ అమ్మి ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా? 3 కోట్ల రూపాయలు. నెలకి 90 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1,080 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలు ఒక ఇసుకలోనే 5,400 కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి సైకో జగన్. ఎన్నికల ముందల 1,000 రూపాయలకి ఇసుక దొరికేది. అప్పుడు ఊరు వెళ్లి పంది కుక్కల్లాగా ఇసుక తింటున్నారు అనేవాడు. ఇప్పుడు అదే ఇసుక 6,000 రూపాయలు అయింది. ఇప్పుడు ఏ పంది కొక్కు తింటున్నాడని ఈ సభాముఖంగా జగన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడే చెల్లమ్మ చెప్పింది, అడ్డగోలుగా వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, రేపొచ్చి ఓటుకి 10,000 రూపాయలు ఇస్తారు తల్లి, తీసుకుని తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థినే గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ సభాముఖం జగన్ ఒక ప్రశ్న అడగాలనుకున్నా. ఇసుక రుచి బాగుందా జగన్? బాగుందా? ఒక్కసారి అందరూ మీ ఫోన్ బయటికి తీయాలి. తీసి గూగుల్లో 6093 అని కొట్టండి. 6093 గూగుల్లో కొట్టండి. ఏ ఫోటో వస్తుంది? ఖైదీ జగన్ ఫోటో వస్తుంది. 16 నెలలు చంచల్గూడలో చిప్పకూడదు తినాడే, అందుకే ఆయన ఫోటో వస్తుంది. ఖైదీలంటే చాలా ప్రేమ ఈ జగన్కి. అందుకే ఖైదీలకి నెలకిచ్చే డబ్బులు 2,000 రూపాయలు చేశాడు. కానీ అదే వెల్ఫేర్ హాస్టల్లో బడుగు బలహీన వర్గాలు చెందిన మన బిడ్డలు చదువుతుంటే కనీసం వాళ్ళకి మెస్ ఛార్జ్ పెంచలేదు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదు. ఈ రోజు వెల్ఫేర్ హాస్టల్స్కి వెళ్తే చాలా దారుణమైన పరిస్థితులు మనందరం చూస్తున్నాం. పాచిపోయిన భోజనం అక్కడ పెడుతున్నారు, బెడ్ లేదు, టాయిలెట్లు సరిగా లేని పరిస్థితి మనందరం చూస్తున్నాం. అందుకే ఈ సభాముఖంగా బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థులు నేను హామీ ఇస్తున్నా, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో మెస్కి కాస్మెటిక్ ఇచ్చే డబ్బులు పెంచే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా అంతేకాదు, ఈ రోజు విద్యా దీవెన, వసతి దీవెన అని మాయమాటలు చెప్తున్నారు. ఈ రోజు హాల్ టికెట్ రావాలంటే డబ్బులు కట్టాలి, మార్క్ లిస్ట్ కావాలంటే డబ్బులు కట్టాలి. అందుకే ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా, గతంలో ఎట్లయితే స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ విధానం ఉండేదో ఆ విధానం మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 2 రోజులు పర్యటించిన నారా లోకేష్ సోమవారం నాడు విశాఖ ఉత్తర, గాజువాక నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.